హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి గొప్ప నోటీస్ అయితే రావడం జరిగింది. మరి యొక్క వీడియోలో ఈ యొక్క నోటీస్ ప్రకారం మనకు పోస్టులు ఎన్ని వచ్చాయి, పోస్ట్ వైజ్ వేకెన్సీ ఎంత ఉంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లా ఉంది, మరి ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ఏజ్ ఏ కట్ ఆఫ్ డేట్ గడడం జరిగింది, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో మరి యొక్క పోస్ట్ యొక్క వివరణ ఏ విధంగా ఉంటుంది, జాబ్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మన యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ని కూడా మేము మీకు అందిస్తాం. మరి చూస్తే అక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు తెలుసు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మనకి ఈ యొక్క ఎన్టీపీసీలో 2 రకాల జాబ్స్ చేయడం జరిగింది. ఒకటి గ్రాడ్యుయేట్స్ పోస్ట్, రెండవది వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. సో గ్రాడ్యుయేట్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏదో నార్మల్ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ. మరి అండర్ గ్రాడ్యుయేట్స్లో అయితే మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఓపెనింగ్ ఎప్పుడవుతుంది మనకి గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే 14/9/2024 నాడు ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ మనకు 13/10/2024కు క్లోజ్ అయిపోద్ది. అదేవిధంగా మరి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే మాత్రం 21/9/2024 ఓపెన్ అయ్యి 20th October 2024 నాడు క్లోజ్ అవుతుంది. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మనకు ప్రకటించలేదు, నోటిఫికేషన్ కూడా మాకు ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా పెండింగ్ ఉన్నాయి. ఏఎల్పి, టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, పారామెడికల్. ఆ తర్వాత మనకి ఇది ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి లేట్ అవుతుంది కాకుండా నెగ్లిజెన్స్ కాకుండా మీరు ఖచ్చితంగా కొంచెం ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. అయితే దీనిలో చూస్తే మనం గ్రాడ్యుయేట్స్ జాబ్స్ చూసినట్టయితే ఫస్ట్ది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, మనకు 1736 వేకెన్సీ రావడం జరిగింది. ఇది టాప్ మోస్ట్ జాబ్స్. దీనికి బేసిక్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. అంటే మనకి శాలరీ దాదాపుగా 70,000 పైన వస్తుంది అనమాట. ఇది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో మొత్తం వేకెన్సీస్ 1736 ఉన్నాయి. తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చేసి 994 మాత్రం ఉన్నాయి, చాలా తక్కువ పోస్ట్ ఉన్నవి. ఇవి కూడా ఈ రెండు కూడా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితేనేమి, స్టేషన్ మాస్టర్ అయితేనేమి, ఈ రెండు కూడా మనకు పే స్కేల్ వచ్చేసి 35,400 బేసిక్ పే ఉంటుంది. అన్నీ ఎత్తుకుంటే కూడా ఇప్పుడు బేసిక్ పే ఎంతైతే ఉందో దానికి డబుల్ వస్తుందని భావించండి. తర్వాత బేస్ పే మనకు 29,200 అంటే దగ్గర 30,000 అంటే మొత్తం సార్ మనకు 60,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీన్ని మన గతంలో గూడ్స్ గట్స్ అనేవాళ్ళం. ఇది 3144 వేకెన్సీస్ ఉన్నాయి. మరి సీనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1507 ఉన్నాయి. మరి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 732 ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు ఇక గ్రాడ్యుయేట్స్ పోస్టులలో 8,113 జాబ్స్ ఉన్నాయి. మరి తక్కువని మనం భావిస్తున్నాం, కానీ ఇక సంఖ్య డెఫినెట్గా పెరుగుతుంది, భయపడద్దు. ఇప్పటికే మనకి ఏఎల్పి పెరిగినాయి, టెక్నీషియన్స్ కూడా పెరిగినాయి. అదే కోలోనే ఈ యొక్క ఎన్టీపీసీలో కూడా జాబ్స్ పెరగబోతున్నాయి. మీరు వరీ కావద్దండి. గతంలో కూడా చాలామంది టెక్నీషియన్స్ పోస్ట్ తక్కువ చాలామంది అప్లై చేయాల. మళ్ళీ ఇప్పుడు 5,000 వేకెన్సీ పెంచి లాస్ట్ డేట్ మళ్ళీ అప్లై చేసుకొని చెప్పడం జరిగింది. అప్లై చేసుకునే వాళ్ళను ఇది కూడా తర్వాత మనం బాధపడగలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేద్దాం, అందువల్ల కంపల్సరీగా మీరు అప్లై అయితే చేయండి. సో ఈ యొక్క గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితేనేమి, లేదా సీనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి అయితేనేమి, సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి అయితేనేమి బేసిక్ పే 20,200 అంటే మనకి శాలరీ దాదాపుగా 60,000 రూపాయలు వస్తుంది. అయితే ఈ యొక్క గ్రాడ్యుయేట్ జాబ్స్కి మనకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 36 వరకు ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో కంపల్సరీ 18 to 36 యాజ్ ఆన్ 1/1/2025 నాటికి అని భావించండి. 1/1/2025 నాటికి 18 to 36 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, హైట్తో పని లేదు. సో ఇది మీరు భావించండి. అయితే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కూడా వేయడం జరిగింది. ఇది కూడా సపరేట్ నోటిఫికేషన్ వేయడం జరిగింది. దీంతో పాటుగా అందులో మొట్టమొదటి ఇది కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్స్ అనమాట. ఇక్కడ మనకు వేకెన్సీ భారీగా ఉన్నాయి, 2020 ఉన్నాయి, 2020 ఉన్నాయి. ఏంటిది కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ అనేది 2020 జాబ్స్ ఉన్నాయి.
మరి ఇది బేసిక్ పే 21,700 అంటే మనకి శాలరీ ఎంత వస్తుందండి? దాదాపుగా 42,000 వస్తుంది, 42,000 వస్తుంది. తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ 361 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ 990 ఉన్నాయి. మరి ట్రైన్స్ క్లర్క్స్ జాబ్స్ 72 ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఈ యొక్క అండర్ గ్రాడ్స్ కలుపుకుంటే 3,445 ఉన్నాయి. డెఫినెట్గా ఈ యొక్క సంఖ్య కూడా తక్కువ, చాలా తక్కువ. ఇది కూడా మనకు డబుల్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా డబుల్ అవుతుంది. మీరు వరీ కాకుండా కంపల్సరీ మీరు అయితే అప్లై చేయండి. మరి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితేనేమి, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అయితేనేమి, ట్రైన్స్ క్లర్క్ అయితేనే మనకి బేసిక్ పే 90,900 అంటే మనకి శాలరీ 40,000 వస్తుంది, 40,000 మనకు వస్తుంది. సో దీనికి వచ్చేసి మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ జాబ్స్కి అయితే మాత్రం మనకు ఏజ్ ఎంత ఉండాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, 8 to 33 వరకు ఉండాలి. అయితే భావించండి, ఈ నోటిఫికేషన్ మాత్రమే మనకు ఇది 8 నుంచి 33, ఇక్కడైతే 8 to 36. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇక్కడ 8 to 33 ఉంటుంది, ఇక్కడ 8 నుంచి 30 మాత్రం ఉంటుంది. COVID-19 ఉంది కాబట్టి అక్కడి నుంచి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్క కేటగిరీలో రైల్వేలో మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఉండవు కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించాలి. మరి ఓబీసీ వరకు అయితే 3 సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వీళ్ళకైతే మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేది ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఏజ్ అయితే మాత్రం 1/1/2025 నాటికి మాత్రమే ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా గ్రాడ్యుయేట్ జాబ్స్కి అయినా. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు స్టేజ్ 1 CBT ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అదేం పాస్ అయిన తర్వాత స్టేజ్ 2 CBT ఉంటుంది. ఇక్కడ ఫిల్టరింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మనకు సైకోమెట్రిక్ టెస్ట్ అని కొన్ని జాబ్స్కి, టైం టెస్ట్, స్కిల్ టెస్ట్ కొందరికి ఉంటుంది అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. మరి దీంట్లో మనకి CBT 1లో ఏముంటుంది, CBT 2లో ఏముంటుంది, మార్క్స్ ఎంత ఉంటుంది, ఏ టైంకి ఎంత వస్తారు చూద్దాం. చూడబోయే ముందుగా మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు రైల్వేకి అత్యద్భుతమైన ఆఫ్లైన్ కోచింగ్ అనేది దొరుకుతూ ఉంది. సో ఇక్కడ మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, డైలీ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటుంది, నెట్ స్టడీ కూడా ఉంటుంది. ఒకే ఒక్క కాంపౌండ్లో మనకు హాస్టల్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎక్కడిక్కడ కొన్ని అవసరం లేదు. కొన్ని చోట్ల హాస్టల్ ఒక చోట, క్లాస్లో ఒక చోట ఉంటాయి, కానీ మనది అట్లా కాదు, ఒకే చోట టైం కూడా వేస్ట్ కాకోకుండా మంచి వాతావరణంలో మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అనేది రన్ అవుతుంది అనమాట. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకి అబ్బాయిలు కూడా సపరేట్ ఉంది. అమ్మాయిలకు ఫుల్ సేఫెస్ట్ అండ్ సేఫ్. మీరు ఎక్కడ పోయినా అక్కడ విజిట్ చేయండి, ఎన్ని స్టూడెంట్స్ని వెళ్ళండి, హాస్టల్ కూడా విజిట్ చేయండి. ఒక్కసారి మనకు టర్నింగ్ పాయింట్ విజిట్ చేయండి, మీరు డిసైడ్ చేసుకోండి మంది ఎట్లుంటుందో అనేసి. సో RRB NTPC పరంగా అయితేనేమి, RRB గ్రూప్ D పరంగా అయితేనేమి, SSC GD పరంగా అయితేనేమి, MTS పరంగా అయితేనేమి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు అత్యద్భుతమైనటువంటి ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ రన్ అవుతా ఉంది. ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ మేము డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం, టెస్ట్ సిరీస్ ఇక్కడ పెడుతున్నాం అనమాట. మరి ఒకసారి చూస్తే CBT 1 ఏముంటుంది మనకంటే, CBT 1 అండ్ CBT 2 ఏదైనా RRB NTPC నందు సేమ్ సిలబస్, సేమ్ లెవెల్ ఉంటుంది. CBT 1లో మ్యాథమెటిక్స్ మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా మరి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే మాత్రం 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 30 మార్క్స్ ఉంటుంది. మరి జనరల్ అవేర్నెస్ కూడా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్, 100 మార్కులు. ఇచ్చే టైం ఎంతంటే 9 నిమిషాల టైం ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ 9 నిమిషాల టైం అంటే 1.5 అవర్ వస్తుంది మనకు. కంపేర్డ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ కొద్దిగా టైం మనకు ఎక్కువే ఉంటుంది. మరి ఈ యొక్క CBT 1 నుంచి CBT ఇక్కడ కంపల్సరీగా మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది మిత్రం, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే ప్రతి 3 దాంట్లో తప్పు పోతే ఒక మార్కు మనకు కష్టపడి ఇచ్చిన మార్క్ కరెక్ట్ అవుతుంది. మరి CBT 2 చూస్తే CBT 2లో కూడా మనకి ఏముందంటే మ్యాథమెటిక్స్ 35 మార్కులు, 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ 30 అయితే ఇక్కడ 35 ఉంది, రీజనింగ్ 30 అంటే ఇక్కడ 35 ఉంటుంది, అవేర్నెస్ 40 ఇక్కడ 50 ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది. టైం కూడా ఎంత అంటే 90 minutes టైం ఉంటుంది. CBT 1 అయినా CBT 2 అయినా లెవెల్ ఒకటే, టైం ఒకటే. మరి లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్స్, స్ట్రెంత్ ఆఫ్ క్వశ్చన్ ఒకటేగా ఉంటాయి. కాకపోతే క్వశ్చన్స్ కొంచెం ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్, తక్కువ టైం. ఓకే, కంపేర్ టు దట్ CBT 1 ఇక్కడ CBT 2లో అది ఉంటుందన్నమాట. సో ఇప్పటి నుంచి మనం స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్లీట్ ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఒక ప్లాన్ వేసుకోండి, పక్కా ముందుకు వెళ్తే మాత్రం ఒక టైం టేబుల్ వేసుకొని ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మీకు కంపల్సరీ సక్సెస్ కావాలనుకుంటే మాత్రం సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ ఒకసారి రండి.
ఇక్కడ వాతావరణం గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అయితేనేమి, క్లాసెస్ అయితేనేమి, లైబ్రరీ ఫెసిలిటీ అయితేనేమి, ఇక్కడ వాతావరణం అయితేనేమి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వీయ పర్యవేక్షణ నేను కంపల్సరీ ఉంటాను, మిమ్మల్ని గైడెన్స్ చేస్తూ ఉంటాను, మానిటర్ చేస్తూ ఉంటాను, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకోకుండా. సో నమ్మండి, టర్నింగ్ పాయింట్ను ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి. మీ యొక్క లైఫ్కు, మీ యొక్క జాబ్కు ఒక మంచి మార్గాన్ని పెంచుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ నెంబర్ 868808082కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.